श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवम्। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापा विद्ध दैत्य पूगा विद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुण परिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु श्री मुख्य प्राणावतार भूतानां अग्न ज्ञानार्थी ज्ञानयोग्य भगवत कृपा पात्रभूत सल्लोक कृपालु श्री ब्रह्मरुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरोरत्नवत् निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्मभुवि अवतीर्णानां तथा अवतीर्य सकल सच्चास्त्रकर्तॄणां सर्वदुर्मत भंजकानां अनादितः सत्संप्रदाय परंपरा प्राप्त श्रीमद्वैष्णव सिद्धांत प्रतिष्ठापकानां मन प्रातः संकल्प गद्य प्रवचनमुनंदु सर्वसच्चास्त्रकर्तॄणां मध्वाचार्युల వారు సకల సచ్చాస్త్ర కర్తలు అని చెప్పుకుంటూ మధ్వాచార్యుల వారు 37 గ్రంథములను రచించారు. వాటికి సర్వమూలమని పేరు. వాటిలో మనకు స్తోత్ర గ్రంథములని, తర్వాత గీతా ప్రస్థానము, ఈ విధంగా మనము విభాగించుకొని ఆ 37 గ్రంథముల అతి సంక్షిప్త పరిచయాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ఉపనిషత్ ప్రస్థానాన్ని ప్రారంభం చేస్తూ ఉపనిషత్తు అంటే ఏమిటి అర్థము, ఉపనిషత్తు స్వరూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 10 ఉపనిషత్తులకు మధ్వాచార్యుల వారు భాష్యాన్ని రచించారు. అవే దశోపనిషద్ భాష్యములు. క్రమంగా 10 ఉపనిషత్తుల భాష్యముల, ఆ ఉపనిషద్ భాష్యముల లఘు పరిచయాన్ని చేసుకుందాం. మొదటిది ఈశావాస్యోపనిషద్ భాష్యము. అంటే ఈశావాస్యోపనిషత్తుకు ఆచార్యుల వారు భాష్యాన్ని రచించారు. ఈ ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి పదమే ఈశావాస్యం అని ఉన్నది. కాబట్టి దీనికి ఆ మొదటి పదము పేరు మీదనే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చింది.
ఇక ఈశోపనిషత్ అని పేరు కూడా ప్రసిద్ధంగా ఉంటూ ఉన్నది. ఈ ఈశావాస్యోపనిషత్తు శుక్ల యజుర్వేదం యొక్క వాజసనేయ సంహిత యొక్క 14వ అధ్యాయంగా ఉంటూ ఉన్నది. ఇది మంత్రాత్మకంగా ఉంటూ ఉన్నది. యజ్ఞనామక శ్రీహరి ఈ ఉపనిషత్తు ప్రతిపాద్య దేవత. స్వయంభువ మనువు ఈ ఉపనిషత్తు యొక్క ఋషి. ఇది ఈ ఉపనిషత్తు మనకు ఏమి చెబుతూ ఉన్నది? సకల జగత్తు భగవంతుని అధీనము, భగవంతుడే సర్వతంత్ర స్వతంత్రుడు, భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్త పూర్ణుడు, పరమ పవిత్రుడు, పరిపూర్ణుడు, సర్వనియామకుడు, వాయుదేవుల అంతర్యామి అయి అందరి అంతర్యామిగా ఉండేటటువంటి వాడు భగవంతుడు. శోకాదులు కానీ ప్రాకృత దేహము కానీ భగవంతునికి లేదు. ఈ ఉపనిషత్తు ముఖ్యంగా మనకు చెప్పేటటువంటిది ఏమి అని అంటే, ఈశావాస్యోపనిషం జగత్ సర్వం అని చెప్తున్నారు. అంటే తేన త్యక్తేన భుంజీత అని. అంటే ఈ ఉపనిషత్తు మనకు చెప్పేటటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడు ఇచ్చిన దానిని తీసుకొని స్వీకరించి తృప్తిగా బతకాలి. అంటే మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో అది అల్పమైన అనల్పమైన దానిని తృప్తిగా అనుభవించటము. అంటే జీవునికి జీవనము యందు జీవితంలో తృప్తి అనేది ఉండాలి. వేరే ఎవరిని ఏమీ అడగకూడదు. తాను చేయవలసినటువంటి విహితమైనటువంటి కర్మలను భగవత్ ప్రీత్యర్థంగా చెయ్యాలి. సృష్టికర్త అయినటువంటి జగత్ సృష్ట్యాది అష్టకర్తృ అయినటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి పరమ పవిత్రుడు, పరిపూర్ణుడు, సర్వ నియామకుడు, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి మనం ఏ విధంగా వాణ్ణి తృప్తిపరచగలము? వాడు ఆప్తకాముడు, వాని దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి వానికి ఏమి ఇచ్చి వానిని మనం సంతోషపరచాలి అని అంటే, వాని దగ్గర లేనిది ఇవ్వాలి. భగవంతుని దగ్గర లేనిది లేదు, అన్నీ ఉన్నాయి. ఏ ఒక్కటి లేకపోయినా వాడు భగవంతుడు కాడు, వానిలో దోషము ఉంటుంది. కాబట్టి వానిలో లేనిది ఏదీ లేదు, అన్నీ ఉన్నాయి. పరిపూర్ణుడు, ఆప్తకాముడు. ఏమీ లేనటువంటి వానికి ఏమి ఇచ్చి మనము అన్నీ ఉన్నటువంటి వానికి ఏమి ఇచ్చి మనం వాన్ని తృప్తిపరచాలి అని అంటే, ఈ ఉపనిషత్తు చెప్తుంది, భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమ. ఇంత పెద్ద భగవంతునికి మనము ఏమి ఇవ్వగలము? అన్నీ ఉన్నాయి. వాని దగ్గర లేనిది ఒకటే, నమస్కారము. వాడెవడికి నమస్కారం పెట్టాలి? వానికంటే పెద్దవానికి పెట్టాలి. భగవంతుని కంటే పెద్దవాడు ఎవడూ లేడు, వాడే సర్వోత్తముడు. కాబట్టి వాడు ఎవడికి నమస్కారం పెట్టడు. నమస్కారము పెట్టడం అనేటటువంటిది వాని దగ్గర లేదు. అయితే అది గుణమే కానీ దోషము కాదు. లేకపోతే లేదు అనేటటువంటిది దోషము అని చెప్పుకున్నాం. అయితే భగవంతునికి నమస్కారము పెట్టడము అనేటటువంటిది లేదు వాని దగ్గర. అది దోషమా అంటే దోషము కాదు, గుణము. ఎందుకు? వాడే సర్వోత్తముడు. కాబట్టి ఇటువంటి ఉత్కృష్టుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతునికి మనము భక్తితో ఒక్క నమస్కారం పెడితే వాడు మనకు అనుగ్రహిస్తాడు, వాడు తృప్తుడవుతాడు. అదే చెబుతూ ఉన్నది ఈ ఉపనిషత్తు. భూయిష్టాంతే నమ
ఉక్తిం విధేమ. ఇక ఈశావాస్యోపనిషత్తు యొక్క సంక్షిప్త పరిచయము ఇదైతే, తలవకారోపనిషత్ భాష్యము. సామవేదము యొక్క తలవకార బ్రాహ్మణానికి చేరినటువంటిది కేనోపనిషత్తు. ఇక తలవకార బ్రాహ్మణానికి చేరటం వలన దీనికి తలవకారోపనిషత్తు అని కూడా పేరు, కేనోపనిషత్తు అని పేరు. కేనేషితం ప్రేషితం మనః అనేటటువంటి మొట్టమొదటి పదము చేత దీనికి కూడా కేనోపనిషత్తు అని పేరు వచ్చింది అని చెబుతూ ఉన్నారు. ఈ ఉపనిషత్తునకు బ్రహ్మరుద్రులు ఋషులు, మహావిష్ణువు దేవత, అంటే త్రిమూర్తుల వ్యాపారము ఈ ఉపనిషత్తునందు ఉన్నది. ఇది ఈ ఉపనిషత్తును బ్రహ్మ హరునికి అంటే రుద్రునికి చెప్పినటువంటి ఉపనిషత్తు. అంటే బ్రహ్మ రుద్రదేవుల వారికి ఉపదేశించినటువంటి ఉపనిషత్తు కేనోపనిషత్తు కానీ తలవకారోపనిషత్తు కానీ. ఈ ఉపనిషత్తు తాత్పర్యం ఏమిటి అంటే విష్ణు పారమ్యము, భగవంతుని సర్వోత్తమత్వాన్ని చెప్పేటటువంటిది. ఇక ఇటువంటి ఈ ఉపనిషత్తునకు మధ్వాచార్యుల వారు భాష్యాన్ని రచించారు. ఇక ఈ ఉపనిషత్తు ఏమి చెబుతూ ఉన్నది, దానినే మధ్వాచార్యుల వారు దానిని అనుసరించి ఈ ఉపనిషత్తునందు హరి సర్వోత్తమత్వము చెప్పబడింది అని మనకు భాష్యమునందు చెబుతూ ఉన్నారు. ఇది తలవకారోపనిషత్తు కేనోపనిషత్ భాష్యము యొక్క సంక్షిప్త పరిచయమైతే, ఇక కాఠకోపనిషత్ భాష్యము. కాఠకోపనిషత్తు ఉపనిషత్తు అథవా కఠోపనిషత్తు, దీనికి రెండు పేర్లు. ఇది కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి తైత్తిరీయ శాఖకు చెందినటువంటిది ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు కూడా ఈశావాస్యోపనిషత్తు వలె మంత్రాత్మకమైనటువంటిది. యముడు ఈ ఉపనిషత్తుకు ఋషి, వామన రూపి భగవంతుడు ఈ ఉపనిషత్తునందు ప్రతిపాద్య దేవత. ఈ ఉపనిషత్తునందు నచికేతునికి యముడు ఉపదేశిస్తాడు. ఏమిటి? భగవత్ స్వరూపము గురించి నచికేతునికి యముడు ఉపదేశిస్తాడు. ఈ ఉపనిషత్తు ఏమి చెబుతూ ఉన్నది అంటే, భగవంతుడు అనంత కళ్యాణ గుణనిధిగా ఉన్నాడు, అణువు కంటే అణువుగా ఉన్నాడు, మహత్తు కంటే మహత్తుగా ఉన్నాడు, సర్వతంత్ర స్వతంత్రుడు, వానికి వాని గుణరూప క్రియలకు ఏమాత్రము భేదము లేదు, వాడు స్వగత భేద వివర్జితుడు, పరమనిత్యుడు, పరమచేతనుడు, స్వప్రకాశుడు. అటువంటి భగవంతుణ్ణి బాగుగా సరిగా తెలుసుకొని భక్తి చేసేటటువంటి వాడు ముక్తిని పొందుతాడు. భగవంతుణ్ణి తప్పుగా తెలుసుకున్నవాడు నిత్య నరకాన్ని పొందుతాడు అనేటటువంటిది ఈ ఉపనిషత్ సారంగా ఉంటూ ఉన్నది. శ్రాద్ధకాలమునందు దీని యొక్క పారాయణ విశేషంగా పితృదేవతలకు తృప్తికరంగా ఉంటుంది. మధ్వాచార్యుల వారు ఇదే విషయాన్ని తమ భాష్యమునందు మనకు వివరించి చెబుతూ ఉన్నారు. ఇక నేహనా నాస్తికించన అనేటటువంటి వేదవాక్యములు అద్వైతపరంగా ఉన్నాయి అని ఉన్న దానిని నిరాకరించి మధ్వాచార్యుల వారు భగవంతుని గుణరూప క్రియలకు భేదము లేదు, అభేదమున్నది అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తారు ఈ భాష్యమునందు మనకు కాఠకోపనిషత్ భాష్యమునందు.
ఇక షట్ప్రశ్నోపనిషద్ భాష్యము. షట్ప్రశ్నోపనిషత్తునకు ఆచార్యుల వారు రచించినటువంటి భాష్యము. షట్ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదము యొక్క పిప్పలాద శాఖకు చేరినటువంటిది. పిప్పలాద మొదలైనటువంటి వాళ్లే దీనికి ఋషులుగా ఉంటూ ఉన్నారు. వాసుదేవ రూపి భగవంతుడు దీని ప్రతిపాద్య దేవత. 6 మంది కబంధి కాత్యాయన, భార్గవ వైదర్భి, కౌసల్య అశ్వలాయన, శౌర్యాయణి గార్గ్య, శైబ్య సత్యకామ, సుకేశ భరద్వాజ అనేటటువంటి 6 మంది మునులు బ్రహ్మ జిజ్ఞాసను తెలుసుకోవాలి అని ఇచ్చగించి పిప్పలాద ముని దగ్గరకు వెళ్ళి వారి వద్ద 1 సంవత్సర కాలం గురుకుల వాసం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్నను పిప్పలాద మునికి వేసినప్పుడు ఆ 6 మంది వేసినటువంటి 6 ప్రశ్నలకు పిప్పలాద ముని 6 సమాధానములనిస్తాడు. ఇదే ఈ షట్ప్రశ్నోపనిషత్తు యొక్క విషయము. దానికి ఆచార్యుల వారు భాష్యాన్ని రచించారు, షట్ప్రశ్నోపనిషద్ భాష్యము అని. ఈ 6 ప్రశ్నలు ఏవి అంటే, ప్రజలందరూ ఎవరి చేత జనిస్తారు, ప్రజలను పాలించేటటువంటి వారు ఎంతమంది, వారికి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరు, వారిలో శ్రేష్ఠులు ఎవరు, తరువాత షోడశ కళల పురుషుడు ఎవడు, ఈ విధంగా 6 ప్రశ్నలను వేస్తే వాళ్ళు 6 మంది 6 ప్రశ్నలకు పిప్పలాద ముని ఇచ్చేటటువంటి సమాధానములే షట్ప్రశ్నోపనిషత్తు. షట్ప్రశ్నోపనిషత్తుకు మధ్వాచార్యుల వారు భాష్యాన్ని రచించారు. నేను మొదటే చెప్పినట్లుగా ఇవన్నీ కూడా నేను అతి సంక్షిప్తంగా పరిచయం చేయటం జరుగుతూ ఉన్నది. ఒక్కొక్క గ్రంథము చదవాలి అంటే మన జీవిత కాలం సరిపోదు. కాబట్టి ఇక్కడ అతి సంక్షిప్త పరిచయము, కొన్ని శాఖ, బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము అనేటటువంటి శాస్త్రీయ పదాలున్నాయి. అవి మనకు సందర్భానుసారంగా వేదముల లఘు పరిచయం చేసేటప్పుడు ఒకమారు నేను మన జ్ఞానరస గుళికల యందు వేదముల లఘు పరిచయం చేయటం జరిగింది. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు ఆ వేదముల పరిచయం చేసేటప్పుడు ఈ వాటి యొక్క శాస్త్రీయ పదములు మనకు అర్థమవుతాయి. ఇక 5వది అథర్వణోపనిషద్ భాష్యము. అథర్వణోపనిషత్ ముండకోపనిషత్ అని పిలువబడేటటువంటిదే అథర్వణోపనిషత్తు. ఇది అథర్వణ వేదానికి చెందినటువంటిది. మధ్వాచార్యుల వారు దీనికి భాష్యాన్ని రచించారు. అదే అథర్వణోపనిషద్ భాష్యము, ముండకోపనిషద్ భాష్యము అని. ఈ భాష్యం యొక్క సారము ఈ విధంగా ఉన్నది. బ్రహ్మ వైవస్వత మన్వంతర ప్రారంభమునందు తన జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వమునికి ఉపదేశించినటువంటి ఉపదేశమే ఈ ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తునందు పరవిద్య, అపరవిద్య అనేటటువంటి 2 విధములైనటువంటి విద్యల గురించి చర్చ ఉంటూ ఉన్నది. పరవిద్య అంటే ఏది, అపరవిద్య అంటే ఏది? అక్షరుడైనటువంటి, నాశరహితుడైనటువంటి భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి విద్య పరవిద్య. అది కానిది అపరవిద్య. అంటే భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి విద్య పరవిద్య, భగవంతుణ్ణి కాకుండా వేరే వాటిని తెలియజేసేటటువంటిది అపరవిద్య. ఋగాది వేదములు, శిక్షాది వేదాంగములు కూడా ముఖ్యంగా భగవంతుణ్ణే
ప్రతిపాదిస్తాయి కాబట్టి అవి కూడా పరవిద్య అని పిలువబడుతూ ఉన్నాయి. అయితే భగవంతుణ్ణి కాకుండా వేరే వాటిని తెలియజేసేటటువంటిది అపర విద్య. అయితే వేదములు ముఖ్యంగా పరమ ముఖ్య వృత్తి చేత భగవంతుణ్ణే తెలియజేస్తుంది. భగవంతుని సర్వోత్తమత్వాది ప్రమేయములని వేదము తెలియజేస్తుంది. ఈ విధంగా మనం చూచినప్పుడు పరవిద్య అపర విద్య అనేటటువంటి రెండు విద్యలు ఉన్నాయి. ఆ రెండు విద్యల పరిచయము చేస్తూ ఈ ఉపనిషత్తు అథర్వణోపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది. దీనికి మధ్వాచార్యుల వారు భాష్యము రచించారు అని చెబుతూ ఇక దశోపనిషత్తులందు 5 ఉపనిషత్తుల పరిచయం చేయటం జరిగింది. ఇక మిగిలినటువంటి 5 ఉపనిషత్తుల పరిచయము రేపటి మన ప్రవచనమునందు చేయటం జరుగుతుంది. నేను ఎందుకు చాలా సంక్షిప్తంగా నా ప్రవచనం ఉంటూ ఉన్నది, 20 నిమిషాల కంటే దాదాపు 20 నిమిషాల కంటే ఎక్కువ పోవటం లేదు. ఎందుకంటే ఇవన్నీ శాస్త్ర విషయాలు, తత్వ రహస్యానికి సంబంధించినటువంటి విషయాలు, ప్రమేయ విషయాలు కాబట్టి గహనంగా ఉంటుంది, అర్థం చేసుకోవటము కష్టంగా ఉంటుంది. ఎక్కువసేపు చెప్పి ఎక్కువ విషయాన్ని ఒకేసారి చెప్తే అది అర్థం చేసుకోవటం కష్టం కాబట్టి సంక్షిప్తంగా నా యొక్క ప్రవచనం ఉంటూ ఉన్నది. దీనిని శ్రోతలు గమనించాలి అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.